మేమంతా గరీబుల్లో ఉన్నాం. మేము అందరం వచ్చేది కేవలం అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో మాత్రమే ఎక్కువ శాతం వస్తారు. ఆ ఎక్కువ శాతం నిలువ దోపిడీ తీరా ఎక్కువ మీరు అక్కడ కాకుండా దయచేసి మేము నిలువ మీరు ఎంత మేము మా ఇల్లు మనది కూడా సీజన్ అయిపోతుంది. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఓం నమ శివాయ. ధర్మాపూర్ యొక్క పుణ్యక్షేత్రం, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, దక్షిణ కాశీగా పేరు పొందిన దేవాలయం ఆనుకొని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో కేవలం ఈ శ్రావణ మాసం దృష్టిలో ఉంచుకొని దేవాలయ కమిటీ 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా అభిషేకం టికెట్లు పెంచడం చాలా దారుణమైన విషయం. మరి మేము అడుగుతామున్నాము, మరి 1000 రూపాయలకు సంబంధించిన అన్ని మెటీరియల్, అన్నదానం అని, కుంకుమ పూజ అని అన్ని విషయాలు చెప్తున్నారు. కానీ మరి బీద మధ్య తరగతి ప్రజలు, హిందువులు ఎలా పూజలు చేసుకోవాలని అడుగుతా ఉన్నాము. ఇది చాలా హీనమైన చర్య. మీరు తీసుకునే విధంగా కనీసం ఒక కమిటీ వేయలేదు, కనీసం ఎవరితో చర్చించలేదు. బయట హిందూ సంఘాలతో కానీ ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చించలేకుండా, ప్రతిపక్ష ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా పెంచి భక్తుల ఇబ్బంది గురి చేయడం చాలా బాధాకరమైన విషయం. మా భారతీయ జనతా పార్టీ మరి బీద మధ్య తరగతి హిందూ కుటుంబాలకు దృష్టిలో ఉంచుకొని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే ఏదైతే టికెట్ అర్చన దానికి సంబంధించిన టికెట్ ధరలను వెంటనే, అభిషేకం సంబంధించిన టికెట్ ధరలను వెంటనే తగ్గించి వారికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ హిందువుల మీద విపక్ష చూపుతూ ఉన్నది. మేడి పండు చూడు మెలిమేనుడు, పొట్టవైపు చూస్తూ పురుగులుండు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికైనా హిందువుల మీద ప్రేమ చూపింది. కానీ ఇలాంటి టికెట్ల ధరలు పెంచి హిందువులను దేవాలయాలకు రాకుండా చేసే హీనమైన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. మేము ఒకటే అడుగుతున్నాము, దేవాలయం వివిధ సంస్థల నుంచి కనీసం దేవాలయ ఎండోమెంట్కి ₹1 కూడా వెళ్తలేదు. కేవలం దేవాలయాలు హిందువులు కట్టే పన్నుతో, హిందువులు వేసే దానితో మాత్రమే గవర్నమెంట్కి పోతా ఉన్నాయి. మరి డబ్బు రూపంలో మరి అదే హిందువుల ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాము. దయచేసి ఇప్పటికైనా పెంచిన టికెట్ ధరలను వెంటనే తగ్గించి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు మా భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో దేవాలయం ఈవో గారికి వినతి పత్ర రూపంలో వివరించి చెప్పడం జరిగింది. ఒకవేళ దీన్ని విషయం చర్చించకపోతే, దీన్ని తగ్గించకపోతే మా భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంస్థలతో ఈ ధర్మపురి పుణ్యక్షేత్రం కాబట్టి ధర్మపూర్లో దేవాలయం ముందర పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. అవసరమైతే ఎండోమెంట్ శాఖ కాడికి కూడా మేము వెళ్ళి తగ్గించే వరకు మేము ఆ పోరాటం చేస్తూ ఉంటామని ఈ విధంగా మేము హెచ్చరిస్తూ ఉంటాము. ఓం నమ శివాయ.